వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్డు నందు తోటలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి రామచంద్ర బంజారా గ్రామ కాపరి బోలే రాంబాబు 200 మందితో గొర్రెలను మేపుచున్నాడు. ఇండియన్ ఆయిల్ బంక్ పక్కన ఉన్న దాబా రెస్టారెంట్లో బొగ్గు బ్లాస్టింగ్ ఉపయోగించే కెమికల్స్ లారీలు పక్కన పెట్టి ట్యాంకర్లో వేస్ట్ గా ఉన్నటువంటి కెమికల్స్ ని వదలడం, వర్షానికి వచ్చిన నీటిలో కెమికల్స్ కలవడం వల్ల 200 గొర్రెలు ఆ వాటర్ ని తాగి సుమారు 20 గొర్రెలు తాగి చనిపోవడం జరిగింది. మిగతా గొర్రెలు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నవి. ఇది గమనించిన గొర్రెల కాపరి లబోదిబొమ్మంటూ ఏడుస్తూ వెంటనే ఊరు ప్రజలకు తెలియజేయగా అందుబాటులో ఉన్నటువంటి పశు వైద్యాధికారిని పిలిచి వైద్యం నిర్వహించడం జరిగింది. సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల గొర్రెలు చనిపోయినవి కాబట్టి వెంటనే గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని, మిగతా గొర్రెలకు వైద్యం అందించాలని, అజాగ్రత్తగా ఉంటున్నటువంటి యాజమాన్యం పైన తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తగుళ్ళకి తన దొంత కూరలకి అర్థమైందా పగులు చెల్లలో అది చేయండి చేయలేడు ఎవరు అక్కడ చేయలేడు. గాయం తిరుపతిరావు, తెలంగాణ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్ నందు రామచంద్ర బంజారా గ్రామానికి చెందిన బోలే రాంబాబు అనే వ్యక్తి 200 శాల్తీల గొర్రెలను మేపుతూ తోటల్లో మేపుతూ అక్కడ ఉన్నటువంటి ఐఓసి బంకు పక్కన దాబా రెస్టారెంట్లోకి తోలుకురావడం జరిగింది. తోలుకొస్తే అక్కడ సింగరేణి యాజమాన్యానికి సంబంధించిన బాంబు బ్లాస్టింగ్ కెమికల్స్ ట్యాంకర్లు 2 అక్కడ పెట్టడం జరిగింది. ఆ పెట్టిన ట్యాంకర్లు వేస్టేజ్ అక్కడ వదలడం వల్ల వర్షానికి వచ్చిన నీటిలో ఆ కెమికల్స్ కలిసి ఆ గొర్రెలు అక్కడికి వచ్చి నీళ్లు తాగడం జరిగింది. నీళ్లు తాగడం వల్ల ఆ గొర్రెలు ఆ కెమికల్ వాటర్ తాగి 20 శాల్తీలు గొర్రెలు చనిపోవడం జరిగింది. అట్లనే ఆ 20 శాల్తీలే కాకుండా ఈ 200 గొర్రెలు కూడా ఆరోగ్యరీత్యా ముచ్చివాత పడే సూచనలు చాలా ఎక్కువగా కనపడతా ఉన్నాయి. అందుకే వెంటనే సింగరేణి యాజమాన్యానికి సంబంధించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, అట్లనే దీనికి యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్తగా ఉన్నటువంటి ట్యాంకర్లు అక్కడ ఎక్కడ పడితే అక్కడ వాటర్ వదలటం, కెమికల్స్ వదలటం వల్ల ప్రాణ నష్టం, జంతు నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే తగు చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఇక్కడ జరిగినటువంటి శాల్తీలు అట్లనే మరి గొర్రెలకు అయ్యేటువంటి వైద్యం కూడా ప్రభుత్వం వెంటనే వాళ్ళతో ఇప్పించాలని చెప్పి